రష్యాలో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. హెలికాప్టర్ కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పికూలిపోయింది. KA-226 హెలికాప్టర్ క్రాష్ అయింది. తోక భాగం ఒక ఇంటిని తాకడంతో ఒక్కసారిగా అది విరిగిపోవడం, ఆ తర్వాత అది స్టేబుల్గా ఎగరడానికి కుదరకపోవడం మనం చూస్తున్నాం. మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ఈ ఘటనలో ఆ పైలట్తో పాటు 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్లిజియర్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు తరలించేటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి హెలికాప్టర్గా తెలుస్తోంది. ఆ ప్లాంట్కి సంబంధించిన హెలికాప్టర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, వెనక భాగం మొత్తం పూర్తిగా విరిగిపోవడంతో అది ల్యాండ్ అవ్వలేక అలాగని ఎగరలేక చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి అది మనకి క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అక్కడ ల్యాండ్ అవ్వడానికి ముందే ఒక ఇంటిని ఎవరూ లేరు ఆ ఇంట్లో. ఆ సమయానికి అదృష్టవశాత్తు ఆ ఇంటి పై భాగంలో ఆ తోక తగిలినట్లుగా తెలుస్తుంది. హెలికాప్టర్ తోక భాగం తగిలింది. అక్కడ ఆ ఇంటికి సైతం మంటలు అంటుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ చేద్దాం అనుకుంటున్న సమయంలో అప్పటికే డ్యామేజ్ అయి ఉండడంతో సేఫ్గా ల్యాండ్ అవ్వలేని పరిస్థితి. ఒక్కసారిగా ఆ కింద ఉన్నటువంటి భాగాన్ని, ఆ తోక భాగం అప్పటికే డ్యామేజ్ అయినటువంటి తోక భాగం తగలడం, వెంటనే అది ఇరిగిపోవడంతో ఇక ల్యాండ్ అవ్వడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇక మంటలు చెలరేగి అది క్రాష్ అయిపోయి పడిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ మంటలు చెలరేగి హెలికాప్టర్ అంతా కూడా కాలిపోయింది. లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. మొత్తం మీద ఒక 3 మాత్రం ప్రాణాలతో బయటపడ్డట్లుగా తెలుస్తుంది. 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే రష్యన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మినిస్ట్రీ దీనికి సంబంధించి డీటెయిల్స్ వెల్లడించింది. ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి విజువల్ మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ని కంట్రోల్ చేయడానికి పైలట్ ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో మనం కనిపిస్తుంది. దాన్ని ల్యాండ్ చేయలేక, అలాగని గాల్లో ఎక్కువసేపు ఉంచలేక, ల్యాండ్ చేద్దామంటే వెనక భాగం పూర్తిగా విరిగిపోవడం వల్ల స్టేబుల్గా ల్యాండ్ అవ్వడం లేదు. ఒకవేళ ల్యాండ్ అవుతున్న సమయంలో ఆ రెక్కలు అంత వేగంగా తిరుగుతున్న సమయంలో పక్కకి ఒరిగినప్పుడు నేలకి తాకితే ఆ రెక్కలు ఒక్కసారిగా మరింత డిస్ట్రక్షన్ చోటు చేసుకునే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఎలా తిరుగుతుందో గాల్లో. కంట్రోల్ చేయలేక, బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఎలా తిరుగుతుందో మనం చూస్తున్నాం. సో ఒక సినిమాటిక్ విజువల్ చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతున్నప్పటికీ అక్కడ జరిగినటువంటి ప్రమాదం చాలా భయంకరమైనటువంటి ప్రమాదం. మొత్తం 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. 3కి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. మరోవైపు రష్యాలో ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ మరియు విమాన ప్రమాదాలకు సంబంధించి అక్కడ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రతిపక్షాల నుంచి కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఇంకొంచెం స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు. వీలైనంత త్వరగా ఇలాంటి విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ముందు అసలు అలా ఆ తోక భాగం ఒక ఇంటిని తాకడం, ఆ తర్వాత ఇక్కడ ల్యాండ్ చేసే సమయంలో అది విరిగిపోవడం, వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది కొన్ని మాల్ ఫంక్షన్ కారణంగా కూడా ఇలా జరిగింది ఇంటర్నల్గా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. టెక్నికల్ మాల్ ఫంక్షన్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొంత పైలట్ నిర్లక్ష్యం ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అని మరికొంతమంది చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామంటూ ఇప్పటికే రష్యన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మినిస్ట్రీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అలాగే హెలికాప్టర్ ప్రమాదాలు మున్ముందు జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో హెలికాప్టర్ ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది. మీరు వీటికేం భయపడాల్సిన అవసరం లేదు అని ప్రజలకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి క్లిజియర్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ ఉద్యోగులకి తగిన నష్టపరిహారం చెల్లిస్తాం వాళ్ళ కుటుంబాలకంటూ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే ముందు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందనే దానికి సంబంధించి విచారణ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది మనం ప్రజెంట్ స్క్రీన్లో చూస్తున్నాం. ల్యాండ్ చేయబోతున్న సమయంలో ఒక్కసారిగా
అక్కడ ఉన్నటువంటి చిన్న హైట్గా ఉన్నటువంటి కొండలాగా ఉన్నటువంటి ఆ భాగానికి తగిలి ఒక్కసారిగా తోక విరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం. బట్ సమాచారం ప్రకారం రష్యాలో రిలీజ్ అయినటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అప్పటికే ఒక ఇంటి పై భాగాన్ని ఆ వెనక తోక భాగం తగిలింది, అక్కడ మంటలు కూడా చెలరేగాయి అంటూ తెలుస్తోంది. మరోవైపు ఆ తర్వాత ఇక ల్యాండ్ చేయబోతున్న సమయంలో అప్పటికే కొంత కంట్రోల్ కోల్పోతున్నారు. ఆ సమయంలో ల్యాండ్ చేయబోతుంటే ఒక్కసారిగా ఆ తోక భాగం విరిగిపోయింది. ఇక ఒకానొక సమయంలో వాటర్లో స్లోగా ల్యాండ్ చేద్దామని కూడా ప్రయత్నించారు, కానీ బ్యాలెన్స్ కుదరడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడక్కడే కొద్దిసేపు గాల్లోనే తిరుగుతూ ఏం చేయాలని ఆలోచిస్తూ కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం, ఏదైనా సహాయం అందుతుందేమో అనే ప్రయత్నం చేశారు. కానీ ఏ సహాయం అందక చివరికి అది క్రాష్ ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, పూర్తిగా హెలికాప్టర్ అంతా కూడా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూద్దాం. Он куда-нибудь туда посадить его. Он убьется, а ты торопится. Ой, блин. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ వీడియోని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఆ పైలట్ నిజంగా రియలైజ్ అయ్యారా, ఆ తోక భాగం పూర్తిగా విరిగిపోయిందని రియలైజ్ అయ్యారా లేదా అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఒకవేళ తోక భాగం విరిగిపోయింది, ఎగరడం కష్టం అని భావిస్తే, తెలిసి కనుక ఉంటే వాటర్లో స్లోగా డ్రాప్ అయినప్పుడే అక్కడితో ఆగిపోయి ఉండేవారేమో ఖచ్చితంగా. కానీ కేవలం అది కింద అక్కడ తాకింది, విరిగిపోయి ఉంది అని మాత్రం రియలైజ్ అయ్యి ఉండకపోవచ్చు. ఏదో తగిలింది అనుకున్నారు, కానీ మళ్ళీ ఎగురుతాం కదా, ఇబ్బంది లేకుండా ఎగురుతామని అనుకుని ఉండొచ్చేమో. ఆ తోక భాగం విరిగిపోయిన విషయం రియలైజ్ అయ్యకపోయి ఉండొచ్చు. దానివల్లనే మళ్ళీ ఎగరడం కంటిన్యూ చేశారు. దానివల్ల అతిపెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు. ముందు అక్కడ తోక భాగం విరిగిపోయింది, వెంటనే వాటర్ దగ్గర చాలా స్లోగానే అది ల్యాండ్ అయింది. అప్పుడు కనుక ఇంజిన్ ఆఫ్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంత భారీ ప్రమాదం జరుగుండేది కాదు. కొద్దిపాటి బ్యాలెన్స్ ఏమన్నా కోల్పోయినప్పటికి కూడా అక్కడ మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ చేయడం వల్లనే మళ్ళీ హైట్ నుంచి వచ్చి కింద పడిపోవడం, ఆ తర్వాత ఎక్కువ నష్టం జరగడం మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి విచారణ కొన్ని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని వెనక కుట్ర ఉందేమో అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగినటువంటి తీరు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా ఈ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రమాదం కాదు, ఇది ఏదో కుట్ర దాగి ఉంది అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఈ ప్రమాదం పట్ల జరిగినటువంటి విధానం పట్ల మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? నిజంగా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఉందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Он куда-нибудь туда посадить его. Он убьется, а ты торопится. Ой, блин. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.